హలో అన్న 10 టీవీ సి చూడన్నా. హైదరాబాద్ లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. నగరంలోని కుండపోతగా వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం ధాటికి రోడ్లపై నీళ్లు భారీగా నిలిచిపోయాయి. దీంతో పలు కూడళ్లలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖైరతాబాద్, లక్డిగాపూల్, పంజగుట్ట, అమీర్పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, మెహదీపట్నం, కూకట్పల్లి, తెలుగుతల్లి ఫ్లైఓవర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది. నగర వ్యాప్తంగా మరో గంట పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు జీహెచ్ఎంసీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. నగరంలో కురిసిన భారీ వర్షానికి భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మరోవైపు మోకాలి లోతు వరకు నీళ్లు చేరుకున్న ప్రాంతాలు కూడా అనేకం ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరంలో ప్రస్తుతానికైతే ట్రాఫిక్ భారీగా స్తంభించినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. సుమారుగా 40 నిమిషాల పాటు నగరం అంతటా కుండపోత వర్షం కురిసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి చాలా చోట్ల 9 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. గోల్కొండలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుగా, ఖైరతాబాద్ లో 8 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్ లో 8 సెంటీమీటర్లు, అదేవిధంగా నాంపల్లి, ఇటు రాజేంద్ర నగర్, హిమాయత్ నగర్ లో, సికింద్రాబాద్ లో కూడా 6 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే నగరంలో చాలా చోట్ల ఇటు ప్రధాన కూడళ్లు కూడా మోకాల లోతుతో వరద నీరు చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సుమారుగా 1 కిలోమీటర్ జర్నీ చేయాలంటే సుమారుగా గంట పాటు సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లకిడికపూర్తో పాటు మాసాబ్ ట్యాంక్, మైదీపట్నం, అత్తాపూర్, ఇటు బంజారా హిల్స్, జూబ్లీస్ ఏరియాలో ప్రస్తుతానికైతే ట్రాఫిక్ కొంత ట్రాఫిక్ రోడ్ల మీద వర్షం నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు సికింద్రాబాద్, పార్నాక, ఉప్పల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే భారీగా ట్రాఫిక్ జామ్ లో నగరవాసులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక గంట పాటు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పి నిన్న సేమ్ సాయంత్రం 8 గంటల నుంచి కూడా సుమారుగా గంట పాటు నగరం అంతా విస్తారంగా వర్షం పడింది. కానీ ఈ రోజు కూడా సేమ్ మరొకసారి 6:30 నుంచి కూడా సుమారుగా 8:30 వరకు కూడా ఏకదాటిగా కుండపూతగా వర్షం పడినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఈ కురిసిన భారీ వర్షానికి ప్రధాన కూడలకు సంబంధించి కూడా వరద నీరు భారీగా చేరుకోవడంతో ప్రస్తుతానికైతే కొంత ట్రాఫిక్ చక్రబంధంలో వాహనదారు చిక్కున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా లకిడికపులతో పాటు మాసాబ్ ట్యాంక్ ఏరియాలో అయితే ఇంకా వరద నీరు రోడ్డు మీద చేరుకోవడంతో వాహనదారులు అటువైపుగా వెళ్లాలంటే కూడా ప్రస్తుతానికి 1 కిలోమీటర్ దాటాలంటే సుమారుగా గంట పైగా సమయం పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా కొన్ని వందలాది వాహనాలు రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఇటు అత్తాపూర్ ఏరియాలో కూడా వరద నీరు భారీగా రోడ్డు మీద చేరుకోవడంతో 3 అంబులెన్స్లు కూడా వరద నీరు చిక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు వాటిని వరద నీటి నుంచి బయటకు తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ముఖ్యంగా లకిడికపులతో పాటు అటు మాసాబ్ ట్యాంక్, మెహదీపట్నం, బంజారా హిల్స్ ఏరియాలో అయితే ప్రస్తుతానికైతే ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంది. వీటితో పాటు సెక్రటేరియట్, ఇటు ట్యాంక్ బండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ల మీద కూడా వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే భారీగా వదిలి చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా వదిలిని తొలగించేందుకు జీహెచ్ఎంసీతో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అటు రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక గంట పాటు నగరం అంతా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే ఉంది. కాబట్టి కొంత వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. బలరాం, కిరణ్, మరి లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి? జీహెచ్ఎంసీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది? ప్రస్తుతానికైతే అటు 9 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ముఖ్యంగా
గోల్కొండతో పాటు ఖైరతాబాద్, నాంపల్లి, ఆసిఫ్ నగర్, రాజేంద్ర నగర్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా వందలాది లోతట్టు ప్రాంతాలు. ఎందుకంటే అక్కడ సుమారుగా 10-10 నిమిషాల పాటు వర్షం పడితే కూడా లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 2-3 రోజుల పాటు ముఖ్యంగా హైదరాబాద్ లోని జిహెచ్ఎంసీ పరిధిలకు సంబంధించి సుమారుగా గంట పాటు కురిసిన వర్షానికి చాలా సర్కిళ్లలో ప్రస్తుతానికి లోతట్టు ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం. వెంటనే అక్కడికి డీఆర్ఎఫ్ తో పాటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీం చేరుకొని వరద నీటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరొక గంట పాటు నగరం అంతటా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.